కొన్ని విజయాలు సంకల్పం అంత గొప్పగా ఉంటాయి. ఈ చిత్రం యొక్క విజయం ఈ సంకల్ప బలంలోనే ఉంది. ఇలాంటి ఒక సినిమాని మంచి కథాంశాన్ని ఎంచుకుని చిత్రం తీయాలనుకోవడం ఒక రాఘవేంద్రరావు గారికి చెల్లుతుంది. ఒక నాగార్జున గారు, ఒక కీరవాణి గారు, ఒక రాఘవేంద్రరావు గారు హిస్టారికల్ కాంబినేషన్. ఇలాంటి ఒక కాంబినేషన్లో నన్ను కూడా వాళ్ళ మనిషిగా భావించి నాకు కూడా ఒక పాట ఇవ్వాలనుకోవటం పరిపూర్ణంగా అది భగవద్ అనుగ్రహమే. అది నా పట్ల పుష్కలంగా ఉందని భావిస్తాను. నేను రాయలేదు ఈ పాట, స్వామిరే రాయించుకున్నారు. ఈ పాట రాయడంలో నాకు తోడ్పడినటువంటి విభీషణ్ శర్మ గారికి, మా జోసేపట్ల రాజశేఖర శర్మకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. ఈ సినిమా చేస్తున్నారని తెలిసినప్పుడు రాఘవేంద్రరావు గారిని వెళ్ళి కలిశాను. సార్ ఈ సినిమాలో ఒక చిన్న ఏదో రకంగా నాకు ఇన్వాల్వ్మెంట్ కావాలని. సో ఒక 5గురు మహానుభావులు కలిసి చేస్తున్న ఈ సినిమా, నాగార్జున గారు, రాఘవేంద్రరావు గారు, భారవి గారు, కీరవాణి గారు అండ్ ఏఎంఆర్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే, మేము సినిమాని తీసేది ఎవరిమైనా డబ్బు గురించే తీస్తాం, ఆయన ఒక్కడ సినిమా కోసం సినిమాని తీస్తున్నాడు. అన్న కంగ్రాట్స్. అంటే ఇలాంటి సినిమాని, ఈ సినిమా నైజాం నేను చేస్తున్నప్పుడు ఒకటే అన్నారు, ఈ సినిమా పైన మనకు లాభం ఎంత వస్తుందో కాదు, ఈ సినిమాని ఎక్కువ మంది చూడాలి అని. మీ విష్ తప్పకుండా వెంకటేశ్వర స్వామి కటాక్షం వల్ల జరుగుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.